బాల్ గీత్ ని ఎప్పుడు కూడా విద్యార్థులకి యాక్షన్ ద్వారా నేర్పిస్తే వాళ్ళు త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి యాక్షన్ ద్వారా నేర్పిద్దాం. విద్యార్థులందరినీ నుంచోబెట్టి ఈ విధంగా యాక్షన్ చేద్దాం. अनार आओ आम आओ केला बोला गाओ गाओ लीची मीठे गीत गाए अंगूर नाचे ढोल बजाए अमृत पपीता चीकू सेब देख देख कर ताली बजाए आओ फल खाए सेहत बनाए हंसते खेलते जीवन सुख पाए. హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఈ రోజు మనం 6th క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ బుక్ మంజరి 2026-27 ఏదైతే న్యూ టెక్స్ట్ బుక్ మనకు రిలీజ్ చేశారో అందులో ఫస్ట్ సెమిస్టర్ లో 8 లెసన్స్ ఉన్నాయి. అందులో మొదటి లెసన్ ఏంటంటే ఫల్ అనేటువంటి పాఠాన్ని మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ముందుగా మనం ఫల్ అనే దానికి అర్థాన్ని తెలుసుకుందాం. ఫల్ అంటే ఫ్రూట్స్ నాన్న. మీరందరూ కూడా ఈ రోజు ఫ్రూట్స్ పార్టీకి వచ్చారనుకుందాం. ఈ ఫ్రూట్స్ పార్టీలో ఏం జరగబోతుందో మనం కవితకు వచ్చినప్పుడు, ఆ బాల్గీత్ వచ్చినప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఫల్ అంటే ఫ్రూట్స్ అని అర్థం. ఫల్ హిందీ ఏకవచన్, ఫల్ బహువచన్. సేమ్ అదే రాయాలండి. ఫల్ కి ఫల్లే రాయాలి, ఫూల్ కి ఫూలే రాయాలి, పేడికి పేడే రాయాలి. ఎందుకంటే ఇది అకారాంతంతో అంతమైనటువంటి పుంలింగ పదం కాబట్టి బహువచనం కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇది ఒక బాల్గీత్ అండి. ఈ బాల్గీత్ లో మనం ముందుగా ఏ అక్షరాన్ని ఈ పాఠంలో భాగంగా విద్యార్థులు నేర్పించాలి అనేది చూద్దాం. ముందుగా ఇక్కడ మనం ఆ ఆ అనేటువంటి 2 అక్షరాలు ముందు బాగా నేర్పించాలండి. వీటికి సంబంధించి అక్షరాలను ఎలా ఈజీగా రాయాలి, ఎలా నేర్చుకుంటారు విద్యార్థులు అనేది వీడియో చేస్తున్నాను. ఆ వీడియో మీరు ఖచ్చితంగా చూస్తే ఈజీగా విద్యార్థులు నేర్పించవచ్చు. సో ఆ అనేది నేర్పించిన తర్వాత హిందీ కథనంలోకి రా అని పిలవడం. రెస్పెక్టెడ్ టీచర్స్, మీరు ఏ అక్షరాన్ని నేర్పించాలి ఫల్ అనేటువంటి లెసన్ లో అంటే ఫల్ అనేటువంటి ఈ తోటలో, ఫల్ అనేటువంటి గార్డెన్ లో ఆ అని పిలుస్తూ హిందీ కథనంలోకి రమ్మని పిల్లల్ని మనం ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే 6th క్లాస్ నుండి వాళ్ళు హిందీ నేర్చుకోబోతున్నారు కాబట్టి ఆ కథనం అనేది గుర్తుపెట్టుకోండి. కథనంలోకి రాలో బడి మాత్ర ఉంది, ఆ మాత్ర ఉంది. సో ఆ మాత్ర కూడా మనం నేర్పించబోతున్నాం. సో విద్యార్థులకు ముందుగా పోయంలో ఆ మాత్ర ఎక్కడెక్కడ ఉందో వాళ్ళని ఐడెంటిఫై చేసే విధంగా మనం చేయాలండి. ఆ మాత్ర ఎక్కడెక్కడ ఉందో వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్పాలి. ఆ అనేటువంటి సౌండ్ చేయాలని చెప్పాలి. అలాగే ఈ అక్షరాన్ని కూడా నేర్పించాలి. క ద న మ అనేటువంటి అక్షరాన్ని కూడా మనం నేర్పించాల్సి ఉంటుంది. సో కథనం అనేది గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటే ముందుగా బాల్గీత్ ని చూద్దాం. బాల్గీత్ ని ఎప్పుడు కూడా విద్యార్థులకి యాక్షన్ ద్వారా నేర్పిస్తే వాళ్ళు త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి యాక్షన్ ద్వారా నేర్పిద్దాం. విద్యార్థులందరినీ నుంచోబెట్టి ఈ విధంగా యాక్షన్ చేద్దాం. అనార్ ఆవో ఆమ్ ఆవో కేలా బోలా గావో గావో लीची मीठे गीत गाए अंगूर नाचे डोल बजाए. మళ్ళీ ఇంకోసారి అండి. अनार आओ आम आओ केला बोला गाओ गाओ लीची मीठे गीत गाए अंगूर नाचे डोल बजाए अमृत पपीता चीकू सेब देख देख कर ताली बजाए अमृत पपीता चीकू सेब देख देख कर ताली बजाए आओ फल खाए सेहत बनाए हंसते खेलते जीवन सुख पाए. ఈ విధంగా మీరు విద్యార్థులకి యాక్షన్ ద్వారా కనుక నేర్పిస్తే వాళ్ళు త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు లెసన్ ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ అక్షరాలు మొదటిగా వాళ్ళని ఐడెంటిఫై చేయించాలండి. ఏ అక్షరాలు ఐడెంటిఫై చేయించాలి? కథనం, అలాగే ఆ, దా, నమ్, ఆకి మాత్ర. ఇవి చూడండి, ఇక్కడ ఏముందండి ఆ ఉంది, ఇక్కడ ఏముందండి నా ఉంది, ఇక్కడ ఏముందండి ఆ ఉంది, మా ఉంది. ఆమ్ అనేది వాళ్ళ చేత చదివించాలండి. ఆమ్. అలాగే ఇక్కడ చూడండి క, మా, ద, మా, అలాగే నా, అలా మా, కా. బాల్గీత్లో మనం ఈ అక్షరాల్ని వాళ్ళ చేత ఐడెంటిఫై చేయించాలి. ఇక్కడ మనం ఒక్కోటి ప్రొనౌన్స్ చేస్తూ వాళ్ళకి చెప్పాలండి. అనార్, ఇదే అక్షరం అని చెప్పాలి. అనా, నా, నాకు ఆ అనే సౌండ్ చేర్చాం. సో అనార్ అనేది వాళ్ళకి ఐడెంటిఫై చేయించాలి. అట్లా అనార్ ఆవో, అనార్ ఆవో. అనార్ అంటే మీ అందరికి తెలుసండి, దానిమ్మ పండు, పోమోగ్రానేట్ అంటాం మనం. దీన్ని ఆవో అన్నాడు. ఆవో అంటే ఆనా అనేటువంటి వెర్బ్ అండి. ఆవో అంటే ఆనా అంటే రావడం. ఆనా ఆపోజిట్ ఏంటండి? జానా. వాళ్ళ యాక్షన్ చేసి చూపించాలండి. ఆనా అంటే రావడం, జానా అంటే వెళ్ళడం. ఆనా అంటే రావడం, జానా అంటే వెళ్ళడం అని విద్యార్థులకు యాక్షన్ చేసి ఈ వెర్బ్ ఫామ్ ని కూడా నేర్పించే ప్రయత్నం చేయాలి.
ఆనా జానా, ఆనా జానా, ఆనా జానా సైమల్టేనియస్ గా ఆ విద్యార్థుల చేత ఆడిస్తూ ఉంటే ఆ ఆపోజిట్ అనేది కూడా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అనార్ ఆవు, ఆమ్ ఆవు, ఆమ్ ఇంకో ఫ్రూట్ నేమ్ వచ్చిందండి ఇక్కడ. ఇక్కడ చూడండి, అనార్ ఒక ఫ్రూట్, ఆమ్ అనేది ఇంకో ఫ్రూట్ వచ్చింది. ఆమ్ అంటే మ్యాంగో, మనందరూ తెలుసు ఈ సీజన్ ఆమ్ మ్యాంగో సీజనే. అనార్ ఆవు, ఆమ్ ఆవు, కేలా బోలా గావో గావో, కేలా బనానా అండి. కేలా అంటే బనానా. బనానా ఏం చేస్తుందండి? మూడో ఫ్రూట్ అండి ఇక్కడ కేలా. విద్యార్థుల చేత రౌండ్ చేయించాలండి. ఆర్ ఆమ్ కేలా. అనార్ ఆమ్ ని పిలుస్తున్నాడండి, కేలా ఆవో ఆవో అని పిలుస్తున్నాడు. అనార్ ఆవో, ఆమ్ ఆవో, అనార్ ఆవో, ఆమ్ ఆవో. దానిమ్మ పండు రమ్మన్నాడు, అలాగే మ్యాంగోని కూడా రమ్మన్నాడు. ఎవరు రమ్మంది? అరటి పండు రమ్మన్నాడు. రమ్మన్న తర్వాత ఇది ఎంత కూడా ఫ్రూట్స్ పార్టీ అండి. ఆ ఫ్రూట్స్ పార్టీ అంటే మనందరం పార్టీ సెలబ్రేట్ చేసుకుంటాం కదండి, అట్లాగే ఫ్రూట్స్ అన్ని కూడా ఆ గార్డెన్ లో సెలబ్రేట్ చేసుకున్నాయి. ఆ సెలబ్రేషన్ లో భాగంగా కేలా యాంకర్ రోల్ పోషిస్తూ అందరినీ రమ్మని చెప్పింది. ఈ గార్డెన్ లో మనందరం కూడా పార్టీ చేసుకుందాం, సెలబ్రేట్ చేసుకుందాం, ఫల్ అనేటువంటి పార్టీ చేసుకుంటున్నాయి. ఆ పార్టీలో మనం కూడా పార్టిసిపేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, అనార్ రమ్మని చెప్పింది, ఆమ్ని రమ్మని చెప్పింది. ఎవరు పిలిచింది? కేలా. కేలా బోలా, బోలా అంటే బోల్నా, బోల్నా అండి అది వెర్బ్ ఫామ్, ఆనా అనేది వెర్బ్ ఫామ్. అలాగే గావో గావో ఏమని చెప్పిందండి? పాడండి అని చెప్తుంది. సో ఆ పార్టీలో పాడమంటుంది, ఎవరో ఒకళ్ళు పాడండి అని చెప్తుంది. అప్పుడు ఎవరు పాడుతున్నారండి? పాడడం కూడా క్రియాపదం అనే విషయాన్ని పిల్లలకు, విద్యార్థులకు అర్థమయ్యే విధంగా యాక్షన్ ద్వారా మనం చెప్పాల్సి ఉంటుంది. లీచీ మీఠే, లీచీ అనేటువంటి ఫ్రూట్ ఏదైతే ఉందో, మీఠే, మీఠే ఆపోజిట్ కడువా అండి. మీఠే ఆపోజిట్ కడువా. అంటే మీఠా అండి, మీఠా అంటే తీయని, తీయని దానికి ఆపోజిట్ ఏంటండి? విలోమ శబ్ద కడవా అండి. సో లీచి, లీచి అనే ఫ్రూట్ మీఠే గీత్ గాయే, తీయటి పాటల్ని పాడుతుంది. గానా అంటే పాడడం అండి. ఎవరు పాడుతున్నారండి? ఇప్పుడు ఆ పార్టీలో ఎవరు పాడుతున్నారు? లీచి. ఎవరు పాడమని పిలుస్తున్నారు? కేలా. ఎవరెవరు ఫస్ట్ ఎవరు వచ్చారు? అనార్. తర్వాత ఎవరు వచ్చారు? ఆమ్. అలాగే నెక్స్ట్ అంగుర్ నాచే ఢోల్ బజాయి. అంగుర్ అని మనకు తెలుసు కానీ గ్రేప్స్ అండి. ఇంకో ఫ్రూట్ వచ్చిందండి ఇక్కడ, ఇంకో ఫ్రూట్ వచ్చింది. సో అంగూర్ నాచే, నాచనా అంటే నాచనా కూడా వెర్బ్ అండి, డాన్స్ చేయడం. నాచనా, నాచనా డాన్స్ అండి. డాన్స్ నృత్యాన్ని కూడా అనొచ్చండి మనం, నృత్య. నాచనా నృత్య, డాన్స్ చేస్తుంది. ఆ పాటలు పాడుతుంటే ఎవరు డాన్స్ చేస్తున్నారంట? అంగూర్. అంగూర్ అంటే ఎవరండి? గ్రేప్స్ డాన్స్ చేస్తుంది. అంగూర్ నాచే, అంగూర్ నాచే ఢోల్ బజాయి. ఢోల్ కూడా కొడుతుందండి, డ్రమ్ ప్లే చేస్తుంది. ఢోల్ ని కూడా కొడుతూ డ్రమ్ ప్లే చేస్తుంది. ఢోల్ ఏమంటాం అండి మనం? డ్రమ్ అంటాం. బజానా అంటే ప్లే చేయడం అండి. బజానా అంటే, బజానా అంటే ప్లే చేయడం. సో వెర్బ్ ఫార్మ్స్ ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. సో ఏం చేస్తున్నారండి? అంగూర్, గ్రేప్స్ ఏం చేస్తున్నాయి? డాన్స్ చేస్తున్నాయి. దేన్ని ప్లే చేస్తూ? డ్రమ్ ప్లే చేస్తూ డాన్స్ చేస్తున్నాయి. లీచి పాట పాడుతుంది. ఈ విధంగా సెలబ్రేషన్ ఉంది. అమృద్, ఇంకా ఎవరెవరు ఉన్నారు చూడండి అందులో. అమృద్, అమృద్ అంటే గువా అండి. అమృద్, పపీతా పపయ అండి, బొప్పాయి పండు. మనకు చీకు సపోటా అంటాం కదండి, చీకు. అలాగే సేబ్, యాపిల్. ఇవి కూడా అక్కడ యాడ్ అయ్యాయి. ఇక్కడ మనం మొత్తం ఒక 9 ఫ్రూట్స్ ని మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. ఒకసారి చూద్దామండి. అనార్, ఆమ్, కేలా, లీచి, అంగూర్, అమృద్, పపీతా, చీకు, సేబ్. ఇవన్నీ కూడా దేఖ్, దేఖ్ కర్. దేఖనా అంటే చూడడం అండి. దేఖనా అంటే చూడడం, దేఖనా అంటే చూడడం. విద్యార్థులకు తెలియజేయాలండి, యాక్షన్ ద్వారా తెలియజేయాలి. దేఖనా. సో ఇక్కడ వస్తున్న వెర్బ్స్ ని కూడా మనం విద్యార్థుల చేత నేర్పిస్తూ ఉండాలి. దేఖనా, దేఖ్, దేఖ్ కర్ తాళి బజాయే. తాళి అంటే, తాళి అంటే క్లాప్స్ అండి, బజాయే అంటే మోయించడం, బజానా. సో క్లాప్స్ కొట్టించాలి వాళ్ళందరి చేత. కౌన్ తాళి బజాయే? అమృత్, పపీతా, చీకు, సేబ్. విద్యార్థులు ఒక నలుగురిని పిలిచి అమృత్ నువ్వు, పపీతా నువ్వు, లేదా వాళ్ళకి మెడలో ఒక కార్డు వేసి, ఆ గువా కార్డు వేసి వాళ్ళ చేత తాళీ బజాయే. ఇదంతా కూడా మీరు డ్రామా ప్లే చేయొచ్చు అండి. క్లాస్ రూమ్ లో విద్యార్థుల చేత డ్రామా ప్లే చేయొచ్చు. సో ఆ క్యారెక్టర్స్ ని మనం మెడలో ఒక కార్డ్బోర్డ్ తోటి మనం ఒక మంచిగా డయాగ్రామ్ ఉంటే దాన్ని పేస్ట్ చేసి వాళ్ళ మెడలో అలాంటి డయాగ్రామ్ వేసి వాళ్ళందరినీ పిలిచి ఆ క్యారెక్టర్స్ ఆ 9 మందిని పిలిచి మనం ఈ విధంగా సెలబ్రేషన్స్ అనేవి చేయొచ్చు క్లాస్ రూమ్ లో. అప్పుడు పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది. సో అమృత్, పపీతా, చీకు, సేబ్. దేఖ్, దేఖ్ కర్. దేఖ్నా అంటే చూడడం. విద్యార్థులకు చెప్పించాలండి ఇవన్నీ కూడా. తాళీ బజాయే, తాళీ బజానా అంటే క్లాప్స్ మోయించడం. అందరూ కూడా క్లాప్స్ కొట్టారండి. ఆ డాన్స్ చేస్తున్నప్పుడు ఆ గ్రేప్స్ డాన్స్ చేస్తుంది, లీచీ పాడుతుంది, అందరూ కూడా క్లాప్స్ కొట్టడం జరిగింది. సో దీనివల్ల మనకేం తెలుస్తుంది? ఆవో ఫల్ ఖాయే, ఆవో ఫల్ ఖాయే. ఖానా, ఖానా అనేది వెర్బ్ ఫామ్ అండి. మళ్ళీ ఖానా అనేది కూడా మనం నేర్పించాలి. తినడం అండి. ఏదైనా తినడాన్ని మనం ఏమంటామండి? ఖానా అంటాం, తినడం అండి. ఫల్ ఖాయే, హమ్ ఆవో ఫల్ ఖాయే. రండి మీరు కూడా మా పార్టీకి రండి,
మా ఫ్రూట్స్ ని ఆరగించండి. సో ఫల్ ఖాయే, ఫ్రూట్స్ ని తినండి. మై డియర్ స్టూడెంట్స్, వేటిని అవాయిడ్ చేయాలి? జంక్ ఫుడ్ ని అవాయిడ్ చేయాలి. వేటిని తినాలి? సీజనల్ ఫ్రూట్స్ ని తినాలి. ఏ సీజన్ లో లభించే ఫ్రూట్ ని ఆ సీజన్ లో ఖచ్చితంగా తినండి. మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండడం మన ఇక్కడ సెహత్ బనాయే ఫిట్ గా ఉండడం, సెహత్ బనాయే. మనందరం కూడా ఫిట్ గా ఉండాలి అంటే మనం ఫ్రూట్స్ ని ఆరగించాలి, ఫ్రూట్స్ ని తినాలి. ఫ్రూట్స్ లో మన అనేక లాభాలు ఉన్నాయి. ఏమేమి లాభాలు ఉన్నాయండి మనకి? ఫ్రూట్స్ లో చాలా లాభాలు ఉన్నాయండి. ముందుగా మన యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఫ్రూట్స్ లో ఉన్నటువంటి విటమిన్స్ కానీ, ఫైబర్ కానీ, అవి మన ఆరోగ్యాన్ని పెంచుతాయండి. మన రక్షక తంత్రాన్ని, అంటే మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే మనకి మంచి గ్లో వస్తుందండి ఫేస్ లో. అలాగే మన జీర్ణక్రియ సాఫీగా ఉంటుందండి. అంటే మన డైజెషన్ అనేది సరిగా జరుగుతుంది. అలాగే మన హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయండి ఫ్రూట్స్ కనుక తింటే. సో ఈ విధంగా మనం అన్నిటికంటే బెస్ట్ ఫ్రూట్ అమృద్ అండి, అంటే గువా. అన్నిటికంటే బెస్ట్ ఫ్రూట్. దీంట్లో ఉన్న అద్భుతమైన ఫైబర్ ఉందండి. అది మన డైజెషన్ కి అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ఫ్రూట్ ని ఎప్పుడు కూడా మిస్ చేసుకోవద్దు. అలాగే చూడండి, సెహత్ బనాయే, రండి ఫ్రూట్స్ ని తినండి, ఆరోగ్యంగా ఉండండి. అలాగే హస్తే ఖేల్తే, ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో, మనం హస్తే ఖేల్తే జీవన్ సుఖ పాయే, ఇలా నవ్వుతూ ఆడుకుంటూ సరదాగా మన జీవన్ అంటే హస్తే ఖేల్తే. హసనా ఖేల్నా అనేది కూడా వెర్బ్ ఫార్మ్స్ అండి. అవి కూడా మన విద్యార్థులు నేర్పించాలి. హసనా, అలాగే ఖేల్నా, అలాగే ఖేల్నా. జీవన సుఖ పాయే, పానా ఆపోజిట్ ఖోనా అండి. పానా అనేది కూడా నేర్పించాలి. ఖోనా. జీవన్ సుఖ పాయే, జీవన్ అంటే జిందగీ అండి. సుఖ ఆపోజిట్ దుఃఖ అండి. సుఖ ఆపోజిట్ దుఃఖ. జీవితంలో మనం సుఖాన్ని పొందాలి. సో జీవితాన్ని సుఖాన్ని పొందాలి అంటే మనం ఖచ్చితంగా ఫ్రూట్స్ తినాలి. ఫ్రూట్స్ తింటే మనకు మంచి ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటే మన జీవితం హ్యాపీగా ఉంటుంది. మనందరం నవ్వుతూ ఉంటాం. మై డియర్ స్టూడెంట్స్, ఈ పాఠంలో మీరు ఏ ఫ్రూట్స్ నేర్చుకున్నారో ఒకసారి చూద్దామండి. అనార్, ఆమ్, కేలా, లీచి, అంగూర్, అమృత్, పపీతా, చీకు, సేబ్. అలాగే ఏ వెర్బ్ ఫార్మ్స్ నేర్చుకున్నాం మనం ఇక్కడ రాసామండి. ఆనా, బోల్నా, గానా, నాచనా, బజానా, దేఖనా, ఖానా, హసనా, ఖేల్నా, పానా. ఇవి విద్యార్థులకు బాగా అర్థమయ్యేటట్లు నేర్పించాలి. అలాగే ఈ పాఠం ద్వారా మనం ఆ కదనం, కదనం, ఆ మాత్ర కూడా మనం నేర్పించాల్సి ఉంటుంది. విద్యార్థులు, ఈ పాఠం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎక్కువ మందికి షేర్ చేసి నా ఛానల్ గ్రోత్ కి మీరు కూడా సహాయపడతారని ఆశిస్తూ, మీ రెహమాన్ సార్. ధన్యవాదాలు.